ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. దాని తర్వాత వేరే ఒక అతను వస్తున్నాడు హైదరాబాద్ కి. డార్లింగ్ ప్లీజ్ ఇది కొంచెం హైదరాబాద్ లో మా అమ్మోళ్ళకి ఇచ్చేవాంటే తీసుకుని వచ్చేసాడు, ఇచ్చేసాడు. వెళ్ళేటప్పుడు చైనాలో మీ ఇంటి అడ్రస్ కొరియర్ చేయడానికి ఏముందో అడ్రస్ చెప్తే సుమన్ టీవీలో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఐఫోన్ డిస్ప్లే పోతే పాపం చిన్నపిల్లలు ఎక్కడ పారేసుకుంటారు, వాటర్ లో పడేసుకుంటారు, పెద్దవాళ్ళు టెన్షన్స్ లో ఆఫీస్కి వెళ్ళేప్పుడు కింద పడేస్తుంటారు. కొంచెం సేవ చేయండి. ఇక్కడి నుంచి అటు వెళ్తున్నారు కదా ఇండియా వాళ్ళ కోసం. అప్పుడు నాకేసారు టాక్సీలో, బాబు నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావురా బాబు అని చెప్పేసి కొరియర్ చేసి పంపిస్తా, మీరు చక్కగా హ్యాపీగా మాకు స్క్రీన్ కట్ చేసి పంపించండి. సో అట్లా ఉంటుంది అనమాట. ప్రోడక్ట్ కూడా మనకు బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేయించి స్క్రీన్ వేయించి కూడా చాలా రోజులు అయింది, మా మమ్మీకి చాలా సంవత్సరాలు అయింది, స్టిల్ ఇంకా బాగానే ఉంది. ఇప్పుడు మీరు అక్కడ రెంటెడ్ హౌసా ఓన్ హౌసా? నాది వచ్చేసి రెంటెడ్ హౌస్. రెంటెడ్ హౌసెస్ ఎలా ఉంటాయి? మీరు ఉంటున్న ఇంటి రెంట్ అక్కడ విల్లా సిస్టమ్ లేదు, అపార్ట్మెంట్ సిస్టమ్ ఉంది, అపార్ట్మెంట్ లోనే ఉంటుంది అనమాట. నాది వచ్చేసి 13,000 RMB రెంట్. 13,000 RMB అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత? ఇంటూ 12 వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 10 వేసుకుందాం, 1,50,000 రెంట్. 1,50,000 నెలకి పే చేస్తున్నారు? అవునండి. సో కంపెనీ రియంబర్స్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో నా స్కూలే నాకు రెంట్ చేస్తుంది. సూపర్ సూపర్. ఇల్లు కొనుక్కోవాలి అక్కడ చైనాలో, ఎంత పెట్టాలి? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మంచి విల్లా అయితే 1 crore కంపల్సరీ పెట్టాలి. ఒక మినిమం ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే ఒక 80 లక్షల లాగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇంటీరియర్ తో కలిపి ఒక 80 లక్షల లాగా పడుతుంది. సో అక్కడ చైనాలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కోవాలి సొంత ఇల్లు అంటే ఎంత పడుతుంది? మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అని చెప్పేసి అంటే ఒక 10 crores వేసుకుంటే 10 కోట్లు. 10 కోట్లు ఒక ఏమంటారు అపార్ట్మెంట్ వస్తుంది అక్కడ, విల్లా కాదు. 10 కోట్లకి డబుల్ బెడ్రూమ్. అవును. అపార్ట్మెంట్ అంటే మొత్తం రాదు, ఓన్లీ ఒక ఫ్లాట్. అంతే, మన ఫ్లాట్ మనం కొనుక్కునే. 10 కోట్ల. అక్కడ మార్కెట్ అనేది చాలా రైజింగ్ లో ఉంది. సో 10 crores పెట్టాల్సింది అక్కడ. సో నాకు ఒక క్రేజీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 4 క్వశ్చన్స్. 10 ఏళ్ల నుంచి చైనాలో ఉన్నారు కదా, ఆల్మోస్ట్ ఆ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉంటుంది. ఫస్ట్ బాగున్నారా అనడానికి ఆ లాంగ్వేజ్ లో ఏం చెప్తారు? బాగున్నారా అనడానికి నీ హావ్ మా అని చెప్పేసి అంటారు. నీ హావ్ మా, నీ హావ్ అంటే హలో, మా అంటే వాట్, అంటే హౌ ఆర్ యు అన్నది ఒక కంప్లీట్ ఫ్రేజ్ అన్నమాట. నీ హావ్ మా అని చెప్పేసి అంటారు. భోజనం చేశారా? నీ షిర్ఫాన్ మా, మా వచ్చింది కదా, క్వశ్చన్ మార్క్ కి మా వస్తుంది, అన్నిటికీ మా వస్తుంది, అడిగేదానికి మా వస్తుంది, క్వశ్చన్ మార్క్. నీ షిర్ఫాన్ మా అంటే తిన్నావా, యో 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 షిర్ఫాన్ యో మా, యో యో ఓ షిర్ఫాన్ యో అంటే తిన్నాను అని చెప్పి. నేను కూడా ఏం పెద్ద ఎక్స్పర్ట్ ని కాదు, ఏదో మనం బతకడానికి చైనీస్ నేర్చుకున్నాను అనమాట. ఓకే. సో మనం ఇప్పుడు ఈ రోజు ఇంటర్వ్యూ చేసాం కదా, దీన్ని చైనాలో చెప్పాలంటే ఎలా చెప్తాం? అది చాలా పెద్ద మనం ఎక్కడి వరకు అంటే ఓ మిన్స్ ప్రశాంత్, ఓ జాంగ్ వన్స్ లైమా ఇందూరెన్. ఓకే, అంటే నేను చైనా నుంచి వచ్చాను అని చెప్పేసి. ఓ శాన్షిర్ స్వేమా అంటే నా ఏజ్ ఇంత. ఓకే, ఇది కట్టమ్మా. సో నా వచ్చేసి 36. ఓకే, మంచి క్యూట్ ఏజ్, 36. చెప్పాలి సార్, ఇంటర్వ్యూ చేసాం మీరు, వాళ్ళు సుమన్ టీవీ హిందీ చైనాలో చెప్పండి. చైనాలో అంటే మీకు అర్థం కాదు కాబట్టి నేను ఏమని చెప్పేసి నాకు కూడా కొంచెం అర్థం అవుతుంది, ఎందుకంటే చైనా నాకు తెలియదు పోయా నాకు. సార్ సుమన్ టీవీకి వచ్చారు ఇంటర్వ్యూకి? ఓ సుమన్ టీవీ లాయ్ మా, ఓ సుమన్ టీవీ లాయ్. సుమన్ టీవీ వాళ్ళు కొన్ని వర్డ్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ ని థ్యాంక్ యూ అన్నారు వాళ్ళు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అచ్చా అట్లుంటారు. కొన్ని పదాలు షీషే 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 అంటే థ్యాంక్ యూ, వెల్కమ్ వెల్కమ్ అంటే షీషే షీషే. ఓకే, బుకచి బుకచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ షీషే షీషే, I would say like బుకచి బుకచి, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. బుకచి అంటే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. సరే, సో ఐ లవ్ యూ అనే పదాన్ని హిందీ సారీ చైనాలో ఏం చెప్తారు? అది నేర్చుకుంటాం ఖచ్చితంగా. చూసా ఎంత యాక్టివ్ గా ఉన్నారు మీరు. మీకు కూడా కావాలి ఇది. వో ఐ నీ అంటే ఐ లవ్ యూ. ఓకే, వో ఐ నీ. వో ఈజ్ మీ, ఓకే, ఐ ఈజ్ లవ్, నీ ఈజ్ యూ. ఓకే, సో వో ఐ నీ అంటే ఐ లవ్ యూ. ఓకే, దిస్ ఇస్ టు మై వైఫ్. కాదు, ఇందులో ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి చాలా చైనా వర్డ్స్ లో. ఉండవు అసలు ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కడ టచ్ ఉండదు. అంటే
స్లాంగ్ లో యూజ్ చేస్తాను తప్పిస్తే స్లాంగ్ లో తప్పిస్తే వాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్ హిందీ ఎక్కువ మాట్లాడతారా చైనా వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతారా? కొంతమంది బిజినెస్ వాళ్ళు ఉంటారు జస్ట్ టు అట్రాక్ట్ కస్టమర్స్, వాళ్ళు హిందీ నేర్చుకుని పీటర్ అని ఒకరు ఉంటాడు అనమాట, వాడు మాట్లాడతాడు మే ఆయా హూ అంటాడు, చైనీస్ స్లాంగ్ లో మాట్లాడతారు అనమాట. ఓకే. కొరియన్ డ్రామాస్ చూస్తారా చైనా వాళ్ళు? బాగా చూస్తారు. కొరియన్ అంటే వాళ్ళకి పిచ్చి, కొరియన్ ట్రెండ్ వాళ్ళకి పిచ్చి. ఇప్పుడు అంతా చైనాలో కూడా బాగా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది. కాస్మెటిక్ అయితే అసలు భయంకరంగా ఖర్చు పెడతారు. ఎంత ఖర్చు పెడతారు? ఎంతలో ఉంటుంది అసలు వాళ్ళ మెయింటెనెన్స్ కి? మెయింటెనెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 RMB పర్ మంత్ ఖర్చు పెడతారు. 30,000 RMB అంటే ఆల్మోస్ట్ 3 లక్షల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. 3,50,000, 3,60,000, దట్స్ నథింగ్ ఫర్ దెమ్ 1 మంత్ కి. ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్, కాస్మెటిక్స్, హై రేంజ్ ఉన్నవాళ్ళు. నాకు తెలిసిన ఒకరి గురించి చెప్తున్నాను నేను. ఓకే, అట్లా ఖర్చు పెడతారు వాళ్ళు. అంటే ఇక్కడ ఉండేటువంటి పాలిటిక్స్ ఒక మనిషికి మధ్య అక్కడ ఉంటాయా? పాలిటిక్స్ నేను చూసిన చాలా తక్కువ. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, మీరు అంటే ఇక్కడ ఉండొచ్చు అక్కడ ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి. అంటే పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ చాలా. మనల్ని ఎవడు దేకడు, మనల్ని పట్టించుకోడు, ఎవరి వర్క్ వాళ్ళదే. సో అదొక లైఫ్ హ్యాపీగా కామ్గా ఉంటుంది అనమాట. అది వన్ ఆఫ్ ది రీజన్. నాకు ఒక క్రింజ్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఈ కప్పలు, పాములు, తేళ్లు, బొద్దింకులు ఇవన్నీ తింటున్నారు కదా వీళ్ళు, వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అంటే జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటివి ఏమీ రావా? అంటే మామూలుగా ఏదైనా సిచ్యువేషన్స్ లో ఇలా తింటున్నప్పుడు. జిమ్కి వెళ్తారు కదా ఎవరైనా, జిమ్కి వెళ్ళినప్పుడు యూజువల్లీ ఏం పౌడర్స్ తాగుతారు? ప్రోటీన్ పౌడర్స్ అని ఇస్తారు. ఈ ప్రోటీన్ అంతా ఆ ఫుడ్ లోంచి వస్తుంది. మీకు బొద్దింకలు, తేళ్ళు, కప్పల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది అని చెప్పేసి అంటారు అనమాట. సో అందుకని వాళ్ళు తింటారు అని చెప్పేసి అంటారు. అందుకే వాళ్ళు దట్ బలంగా ఉంటారు. సీరియస్ గానే అందులో ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కాదు, వాళ్ళకి రెగ్యులర్ గా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, వీటి గురించి అయితే ఉండవు. హెల్దీగా ఉంటారు, స్ట్రాంగ్ గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా 100%. వాళ్ళు మరి కోవిడ్ వచ్చినప్పుడు అందరూ ఎఫెక్ట్ అయ్యారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవ్వలేదా? అక్కడ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. మరి వాళ్ళకి ప్రోటీన్ లేదు కదా ఆ టైంలో ఆ ప్రోటీన్ లేదు, బట్ డిఫరెంట్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా. వాళ్ళ ఫుడ్, వాళ్ళ ఇంటేక్ అన్ని బాగుంటుంది. వాళ్ళు నార్మల్ గా వాళ్ళు చల్లనీళ్ళు తాగరు. ఏ సీజన్ లో అయినా వాళ్ళు వేడి నీళ్ళు మాత్రమే తాగుతారు. సో అది టూ థింగ్స్ కి మనకి బెనిఫిట్ అవుతుంది. ఒకటి బ్యాక్టీరియాని కిల్ చేయడానికి, రెండోది కొవ్వుని కరిగించడానికి. సో హాట్ వాటర్ ఇప్పుడు అని కాదు, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు బాగా హాట్ వాటర్ తాగుతారు. గ్రీన్ టీ, మన ఈ టీలు ఉండవు అక్కడ, సో గ్రీన్ టీ కూడా భయంకరంగా తాగుతారు. మీరు చాలా మంది ముసలోళ్ళని చూసినట్టయితే మనం వాటర్ బాటిల్ పట్టుకెళ్తాం కదా, దాంట్లో మొత్తం ఆకులు, అలమలు, చెత్త చెదారం మొత్తం ఉంటాయి. అవి పైన ఫిల్టర్ పెట్టుకుని అది తాగుతుంటారు వాళ్ళు. సో అట్లా ఉంటుంది. హెల్త్ కాన్షియస్ ఉంటారు వాళ్ళు. అంటే ఇవి ఏంటంటే మీరు అడిగిన బొద్దింకలు ఇవన్నీ ఫన్ కోసము. అంటే మనం ఎట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటామో అట్లా వాళ్ళకి అనమాట. నోట్లో వేసుకుంటే ఇట్లా బాగా కర్కర్ అంటూ ఉంటుంది కదా, అందుకని. ఓకే, డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రశాంత్ గారు. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి 1 గంటన్నర మమ్మల్ని బాగా నవ్వించారు. మేము కూడా చైనాలో విహరిస్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది, ఇంటర్వ్యూ చేస్తున్న ఫీలింగ్ రాలేదు. మీరు మాట్లాడుతుంటే ఎదురంతా నాకు ఆ కప్పలు, పాములు అలా కదులుతున్నట్టు వద్దు మహాప్రభు. సో గుడ్ టు సీ యూ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చైనాలో చాలా సురక్షితంగా మన పప్పు, నెయ్యి, ఆవకాయతోనే తినండి, వాటి జోలికి వెళ్ళకండి. అండ్ మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ఇంటరాక్షన్ చేద్దాం. సో అండ్ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫాలోవర్స్ ని పెంచేసుకున్నారు. అండ్ ఇప్పుడు సుమన్ టీవీలో కూడా చాలా మందికి చాలా మోర్ అంటే అక్కడ ఎలా ఉంటుంది ఏంటి లైఫ్ స్టైల్ అనేది చాలా క్లియర్ గా చెప్పారు. దట్టు ఒక మంచి పాయింట్ చెప్పారు, చైనాలో ఎక్కడైనా ఆఫర్స్ వస్తే హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు అనే మంచి పాయింట్ ని ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడే పోటీ ఎక్కువైపోయింది, స్ట్రెస్లు ఎక్కువైపోయినాయి, జీతాలు వస్తున్నాయి, వాళ్ళకి పాపం లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది, కష్టపడి ఇక్కడే పని చేస్తున్నారు. కానీ మనం ఒక్కసారి ఒక డెసిషన్, మీలా డెసిషన్ తీసుకుంటే ఇంత హ్యాపీగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఈ రోజు అర్థమైంది. సో ఈ ఇంటర్వ్యూ అలా కూడా యూస్ఫుల్ గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి సే సంథింగ్. ఫస్ట్ థింగ్ సువర్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఏదో ఇంటర్వ్యూ అంటే కొంచెం లోపల కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ ఏం లేకుండా మీరు చాలా కంఫర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్లీ వచ్చేసి సుమన్ టీవీ అనేది చాలా పాపులర్ ఛానల్, నేను చూస్తూనే ఉంటాను. అసలు చాలా ఇంటర్వ్యూస్ చూశాను నేను సుమన్ టీవీలో. ఒక రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటాను కూడా నేను అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సుమన్ టీవీ, ఇవాళ నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టినందుకు. అండ్ సుమన్ టీవీ వ్యూవర్స్కి మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేసేసేయండి, ఎవడు ఆపుతాడో తర్వాత చూసుకుందాం. ఆపినప్పుడు మీకు నిజంగా అది మంచిది అనిపిస్తే మాత్రం ఎవరి మాట వినకుండా జస్ట్ గో అహెడ్ ఫర్ దట్ అని చెప్పేసి అయితే నేను అంటాను అనమాట. దిస్ ఇస్ వన్ అడ్వైస్ ఐ హ్యావ్ ఫర్ యూ.
మీరు చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా చేసేయండి అంతే, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.